హలో అందరికీ. ఇలాంటివి బయట కూడా అమ్ముతూ ఉంటారు కదండీ! కానీ దీన్ని తయారు చేసింది మా అక్క. తన దగ్గరున్న కొన్ని వస్తువులతో దీన్నైతే తయారు చేసుకుంది. తన బ్లౌజ్‌కి మ్యాచింగ్ టాజిల్స్ అనేవి ఇంట్లోనే సింపుల్‌గా రెడీ చేసుకునింది. తనకి శారీకి కుచ్చులు వేయడం కూడా చాలా బాగా వచ్చు. అలాగే ఇక్కడ బ్లౌజ్‌కి మ్యాచింగ్ కలర్ నూలుని తీసుకొని, ఇది జరీ థ్రెడ్, నార్మల్ థ్రెడ్ కాదు. వాటిని ఇక్కడైతే 6 లైన్స్ అయితే తీసుకొని ఇలా సూదిలోకైతే ఎక్కించుకోవాలి. తర్వాత ఇలాంటి పూసలు చాలా చాలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. అది మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకొని ఈ సూదిలోకి అయితే మనం 30 పూసలు అయితే మేమైతే ఎక్కించుకున్నాము. తర్వాత పూసల్ని ఒక్కొక్కటిగా సపరేట్ చేస్తూ ఉంటాము. ఇది సైజెస్ అదంతా మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇలాగే చేయాలి అని కంపల్సరీ రూల్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క పూసని సపరేట్ చేయాలంటే ఇలా అన్ని థ్రెడ్స్ని ఒకటిగా పట్టుకొని ఒక్కొక్క పూసని వదులుకుంటూ మనం ఇలా రౌండ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అన్ని 30 పూసలు అయ్యే వరకు రౌండ్స్ అనేవి చేసుకున్నాక ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే మనం ఫెవికల్ అనేది అంటించుకోవాలి. అప్పుడు నూలు అనేది సపరేట్గా వెళ్లకుండా ఉంటుంది. ఇది చేసుకోవడం కొంచెం నూలు అలా తిప్పడము అదంతా కొంచెం 1-2 సార్లు చేస్తే చాలు, చాలా బాగా వచ్చేస్తుంది. మనకి నచ్చినట్లు మనకు నచ్చిన కలర్వి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కుచ్చులు వేసే వాళ్ళకు కూడా 500 అలా అడుగుతుంటారు కదండి. మనం చేసింది అయితే మనకి ఇంకా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ దానిపైన కూడా ఇంకొకటి వచ్చేలాగా మేమైతే చేసుకుంటున్నాము. దానికోసం ఇక్కడ ఒకే థ్రెడ్తో అయితే లేట్ అవుతుందని మా అక్క ఇలా 2 థ్రెడ్లని కలిపి ఇలా రౌండ్స్ అయితే చేసుకునింది. ఒక 100 అలా రౌండ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మధ్యలో గ్లూ అనేది అప్లై చేసుకొని ఇందాక తయారు చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇట్లా గమ్ అనేది పెట్టుకొని మనం అంటించుకోవాలన్నమాట. అప్పుడు పైన క్యాప్ లాగా ఇదైతే భలే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తూ మనం తిప్పాలన్నమాట, విడిపోకుండా చూసుకోవాలి. అలా తిప్పుతూ ఉంటే ఇలా అయితే వచ్చేసింది. ఎక్స్ట్రాస్ ఉంటే మనం సిజర్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఇంకా డెకరేషన్కి మన దగ్గర ఉన్న పూసలతో మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. మాక దగ్గర ఉన్న కొన్ని ఉన్నాయి, వాటిని ఎలా అనేది చేసుకోవచ్చు. ఇదైతే నార్మల్ సూది దారము. ఆ సూది దారాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు లోపల నుంచి పైకి తీసి ఇప్పుడు తన దగ్గర ఉన్న వాటిని వేస్తుందన్నమాట. అంతే, సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేసుకోండి. బయట కొనే వాటికంటే కూడా మనకి మనం వీటి కోసమే కాకుండా శారీ కుచ్చులు వేసే వాళ్ళ దగ్గర కూడా చాలా ఉంటాయి. ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, మనం చేసింది ఇంకా బాగుంటుంది లుక్. బయట అమ్మే వాటికంటే కూడా ఇది ఇంకా బాగుంటుంది. ఇలా మాకు నచ్చినట్లయితే మేమైతే చేసుకున్నాము. 10 మినిట్స్ అయితే టైం అయితే పట్టింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొన్ని తెలిసిండవు. ఈ థ్రెడ్స్ అలాగే ఈ బీడ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయని ఫ్యాన్సీ షాప్లో ఉంటాయి. ఒకసారి తెచ్చుకుంటే మనం చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియోలో ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. ఇది అంతే. తర్వాత ఇలాగే సేమ్ ఇంకొకటి కూడా చేసుకున్నాము. మనం శారీకి కుచ్చులు కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇంత పెద్దవి కాకపోయినా కొంచెం చిన్నవిగా చేసుకోవచ్చు. మనం బ్లౌజ్కి ఎలా హ్యాంగ్ చేసుకుంటామో శారీ లాస్ట్లో అంచులు ఉంటాయి కదండి, వాటికి హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం టైం పెట్టాలి కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇదైతే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది చేసి మా అక్కకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను ఫాస్ట్గా ఇలా చేసేసింది. తను చాలా డిజైన్స్ కూడా చేసింది. ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీకు ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా కొన్ని మోడల్స్ అయితే తన దగ్గర చేపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉంది?